సో మేమైతే నైట్ షికారికి అయితే వెళ్ళినాము కొరమీన్లు పట్టడానికి. ఊజులు పట్టుకుని లైట్లు పట్టుకుని. ఆల్రెడీ మా ఫ్రెండ్ కూడా ఒక కొరమీన్ అయితే చూసాడు. ఇప్పుడు నార్మల్ డే టైమ్ లో తీసినట్టు అయితే వీడియో అయితే తీయడానికి అవ్వదు ఎందుకంటే మొత్తం చీకటి కదా. సో చేప పడిన తర్వాత వీడియో తీయడం అవుతుంది. ఏ దేవుడికి మొక్కుని వచ్చాడో కానీ ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ గాడికి అయితే కొరమీన్ అయితే పడింది. పడ్డం అయితే చూసాడు. చూసి జాగ్రత్తగా అయితే ఊజు అయితే వేసాడు. ఊజులో పడిపోయింది. దాన్ని అయితే బయటకు అయితే తీస్తాడు. వాడైతే ఊజు చేసి చెయ్యి లోపల పెట్టగానే అయితే అది గుద్దుడికి అయితే నీరు అయితే నా మీదకైతే తొలుతున్నాయి. అంత గట్టిగా అయితే షేక్ అయితే ఇస్తాను. మీరు చూసుకోవచ్చు వాటర్ ఫ్లో ఎట్లా ఉందో. మా ఫ్రెండ్ గారు అయితే ఊజేసేటప్పుడు అయితే ఈ కొరమీన్ చూసాడు. ఇదైతే చాలా చిన్నదని అయినా పట్టేస్తానని చెప్పాడు. కానీ బయటకు తీసిన తర్వాత ఇదేమో గౌడికి ఏదో అంత ఉన్నది. దీని వెయిట్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అయితే నాకు ఒక కొరమీన్ అయితే దొరుకుతుంది, అది కూడా చూపిస్తాను. చేయకుండా చూడండి. ఇందాక చెప్పాను కదా మనకు కొరమీన్ అయితే దొరికింది అనేసి. అదైతే నాకు దొరికింది ఎందుకంటే ఊజు కలర్ చూసుకోవచ్చు. నా ఊజుకైతే నేనైతే పెయింట్ అయితే వేసి ఉంటాను. సో మా ఫ్రెండ్ గారు తీస్తానని చెప్తే నేనైతే వాడికైతే ఇచ్చాను. బయటకు తీసి నాకు చూపిస్తాను ఇది ఎంత ఉందో. ఉందా లేదా ఉందా? పెద్దదిరా అన్న. వెళ్ళిపోద్దా అనుకోండి ఎటోని. ఏంటి సరైందేంట్రా? ఆ బుర్రే నాకు ఎంత తాబేలు నాకు కనిపించింది. లేకపోతే తీస్తానా? అది కొట్టినా సరే ఇది అవ్వకూడదు. నాకు వీడియో చూపించకపోయినా పర్వాలేదు. ఎవరా నీ వాళ్ళగా? సర్లే సర్లే ఏదో చెయ్యి. లేకపోతే నాకు ఇచ్చారా? వీడియో చూపించకపోయినా పర్లేదు. ఎత్తురా, పైకి ఎత్తురా, ఊచి పైకి ఎత్తురా, ఊచి పైకి ఎత్తు, మీదకి ఎత్తు. అటుపద అదే గొచ్చు. నీరు అల్లగడ వరకు ఉన్నది. ఓ ఇదే గాలి. ఇక్కడ అటు నీరు ఇదే కొడుకుద్ది. పడాను పడాను. యాక్చువల్గా సవడ నాకు దొరికింది కాకపోతే మా ఫ్రెండ్ గడ అల్లే నీరు రా అన్న. ఇట్రా గొప్పకి దొరికింది, మొత్తానికి మిస్ అయిపోయిందే. మరి తప్పించుకోండి, దీనివల్ల కాదు. అందులో ఆపేసాను సరి నుంచి అలాగే పడుతుంది. దొరికిందిరా. సరేంద్రా పట్టరా, తీరా. నైట్ షికారీలో మామూలుగా లేదు. మిస్ అయిపోద్ది కాలనుకున్నాం, కాకపోతే దొరికింది. ఇదే ఫస్ట్ మా ఫ్రెండ్ గారికి దొరికింది. ఇది మరి కొద్దిగా చిన్నది కానీ పర్వాలేదు. బాగుంది. అంతే మన మంది ఇలాగే ఉంది, అంత హెవీయే. నైట్ అయితే వచ్చాము ఇద్దరము ఊజులు పట్టుకొని. అండ్ టార్చ్ లైట్లు వేసుకుంటూ ఎతుక్కుంటూ వచ్చాము. సో మనకి ఎక్కువేం దొరకలేదు, రెండే దొరికాయి. చూపిస్తాను ఎంత ఉంది ఒక్కొక్కటి. మాన్స్టర్ పిస్సులు. నార్మల్గా అయితే ఇదే ఇవి, ఈయన పక్కన ఇది పెట్టగానా. ఇలా నైట్ ఫిషింగ్ అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ కాకపోతే కొన్నిసార్లు అయితే చేపలు దొరక్క మరి అయితే చేపలకి వెళ్ళడమే మానేస్తుంటాం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్.